బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బిఎల్ఏ పాకిస్తాన్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. ఆదివారం నాడు షటిల్ సర్వీస్పై ఆత్మాహుతి దాడికి పాల్పడి 82 సైనికులను మట్టుపెట్టింది. కాగా ఈ బాంబు దాడిలో మరో 121 మంది గాయపడ్డారు. దీనికి తామే బాధ్యత తీసుకుంటున్నట్లు సోమవారం బిఎల్ఏ ప్రకటించింది. బిఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడులకు పాల్పడింది. కాగా పాకిస్తాన్కు చెందిన మిలిటరీ షటిల్ ట్రైన్ సర్వీస్ క్వెట్టా కంటోన్మెంట్ ఏరియాకు వచ్చినటువంటి సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే పాకిస్తాన్ మిలిటరీ మాత్రం ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారో చెప్పడం లేదు. కాగా తాజాగా 82 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలిందని బిఎల్ఏ చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైనికులను బలోచిస్తాన్లో అడుగు పెట్టనీయబోవని గట్టి అల్టిమేటం జారీ చేసింది బిఎల్ఏ. తాజా ఆత్మాహుతి దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. బలోచిస్తాన్ ప్రావిన్స్లో మరోమారు ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 82 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో 121 మంది గాయపడ్డారు. బలోచిస్తాన్ ప్రావిన్స్లో క్వెట్టా కంటోన్మెంట్ ఏరియాకు సైనికుల్ని తీసుకొస్తున్న రైలుపై మజీద్ బ్రిగేడ్ దాడులకు పాల్పడింది. రైల్లో పక్కాగా సైనికులు వస్తున్నారని తెలుసుకున్న మజీద్ బ్రిగేడ్ ఒక కారులో మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల్ని నింపి నేరుగా రైలును కారుతో ఢీకొట్టించాడు. దీంతో సుమారు 82 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని మజీద్ బ్రిగేడ్ చెబుతోంది. కానీ పాక్ మిలిటరీ ఉన్నతాధికారులు మాత్రం దీని గురించి నోరు మెదపడం లేదు. అయితే ఈ దాడి జరిగిన టైమింగ్ గురించి పెద్దగా చర్చించుకుంటున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ 4 రోజుల పర్యటనకు బీజింగ్ వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా చైనా, పాకిస్తాన్కు మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షీ జిన్పింగ్, షెహబాజ్ షరీఫ్ బీజింగ్లో సమావేశమైన సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరగడం విశేషం. ఇక చైనా విషయానికొస్తే పాకిస్తాన్కు అత్యంత సన్నిహిత దేశం. ఆర్థికంగా, వాణిజ్యపరంగా, సెక్యూరిటీ పరంగా పాకిస్తాన్ను ఆదుకుంటోంది. ఈ ఆత్మాహుతి దాడికి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బిఎల్ఏ బాధ్యత స్వీకరించింది. ఇక బలోచ్లు తమకు ప్రత్యేక దేశం కావాలని పాకిస్తాన్తో పోరాడుతున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే బలోచిస్తాన్ పౌరుల్ని 2వ తరగతి పౌరులుగా చూస్తోంది. ఇక్కడి సహజ వనరుల్ని చైనాకు దోచిపెడుతోందని బలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బలోచిస్తాన్ విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్ భద్రతా దళాలతో పాటు పోలీసుల్ని పాక్ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఈ దాడులు మరింత పెరిగిపోయాయి. కాగా ఆదివారం నాడు జరిగిన ఆత్మాహుతి దాడిలో రైల్వే లైన్ పక్కనే ఉన్న పలు భవనాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బాంబుల పేలుడుకు రైల్వే లైన్కి సమీపంలో ఉన్న ఇళ్లు కూలిపోయాయి. రైల్వే బోగీలకు మంటలంటుకొని కొన్ని బోగీ పట్టాలు తప్పాయి. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం స్థానికంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, మిగిలిన సిబ్బంది ఆసుపత్రిలో ఉండాలని ఆదేశించింది. కాగా ఈ ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత అక్కడి ఫుటేజ్ ఆన్లైన్లో షేర్ చేశారు. పేలుడు ధాటికి రైలు పట్టాలు తప్పింది. నల్లటి పొగ దట్టంగా కమ్మేసింది. ఇటీవలి కాలంలో బిఎల్ఏ ఫైటర్లు చైనా ప్రాజెక్ట్స్పై దాడుల జోరును పెంచింది. ప్రధానంగా బలోచిస్తాన్లో చైనా చేపట్టిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్తో పాటు చైనా కార్మికుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. దీనివల్ల చైనాలోని జిన్జియాంగ్ రీజియన్ నుంచి పాకిస్తాన్లో గ్వదర్ పోర్ట్ వరకు రోడ్డు నిర్మించాలని చైనా ప్లాన్ చేసింది. చైనా నుంచి రోడ్డు మార్గాన సరుకును అరేబియా సముద్రం తీరంలో ఉన్న గ్వదర్ పోర్టుకు తరలించి తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటోంది చైనా. ఈ ప్రాజెక్ట్ని ముందుకు కదలనివ్వడం లేదు బిఎల్ఏ ఫైటర్లు. ఇక బలోచ్ ఫైటర్లు ఎక్కడా తగ్గకుండా చైనాతో పాటు పాక్ ఆర్మీపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. మరి వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అంశం విషయానికొస్తే 2021 ఆగస్టు 5వ తేదీన అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించింది. వెంటనే తాలిబన్లు కాబూల్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యాధునిక ఆయుధాల్ని అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే ఆయుధాలు ప్రస్తుతం బలోచ్ ఫైటర్ల చేతికి చిక్కాయి. అయితే ఇస్లామాబాద్కు చెందిన పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో గతేడాది బలోచిస్తాన్ ఫైటర్లు పాకిస్తాన్లో కనీసం 254 దాడులు చేశారని, 2024తో పోల్చుకుంటే 26% దాడులు పెరిగాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా డిసెంబర్ 2025లో విడుదల చేసిన ఈ నివేదికలో BLA ఫైటర్లో దాడులకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ IED లేదా గ్రెనేడ్లతో దాడులు చేస్తున్నారని, ముఖ్యంగా మిలిటరీ కాన్వాయ్లతో పాటు పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపారు. గతేడాది కంటే 2025 మొదటి 11 నెలల్లో 2024తో పోల్చుకుంటే ఏకంగా దాడులు 65% పెరిగాయి. ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లేదా GTIE నివేదిక ప్రకారం ఈ ఏడాది బలోచ్ ఆర్మ్డ్ గ్రూప్ పాకిస్తాన్లో విచ్చలవిడిగా దాడులు చేసిందని వెల్లడించింది. ఇదే నివేదికలో ఈ ఏడాది అంటే 2026 BLA పాకిస్తాన్లో అతిపెద్ద టెర్రర్ దాడులకు పాల్పడింది. అదీ కాకుండా క్వెటీ నుంచి పెషావర్ బయలుదేరిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఈ ఏడాది మార్చిలో హైజాక్ చేయడం జరిగింది. మొత్తం 400 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న రైలులో 100 మందిని బందీలుగా చేసుకుని తమ అదుపులో ఉంచుకుంది. 6 మిలిటరీ సిబ్బందిని చంపేసింది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసింది. ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మిలిటరీ సిబ్బందిని కీలకమైన కమ్యూనికేషన్స్ లైన్స్ వద్ద కాపలాగా నియమించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ని రకాల గట్టి చర్యలు తీసుకుంటున్నా BLA ఫైటర్లు మాత్రం వారి కన్నుగప్పి తమ టార్గెట్ పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇక BLA విషయానికొస్తే 2022లో ఆర్మీతో పాటు నేవీ బేస్లపై దాడులు చేసింది. అలాగే 2024లో బలూచ్ ఫైటర్లు బలోచిస్తాన్లో భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డారు. జాతీయ రహదారులపై బస్సుల్ని ఆపి ప్యాసింజర్ గుర్తింపు కార్డుల్ని చెక్ చేసి బలోచ్లను విడిచి పాక్ పౌరుల్ని కాల్చి చంపారు. ఇక పాక్ పౌరులంటే బలోచిస్తాన్ పౌరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమపై పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలకు ప్రతీకారంగా పాకిస్తాన్ మిలిటరీ పాక్ పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని తమ కసిని పాక్ పౌరులపై తీర్చుకుంటున్నాయి. ఇక బలోచిస్తాన్లో కూడా పలు గ్రూపులు బలోచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాయి. కాగా ఇక్కడ మజీద్ బ్రిగేడ్ మాత్రం సూసైడ్ స్క్వాడ్ని తయారు చేసి ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. ఇక బలోచిస్తాన్ విషయానికొస్తే ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాన ఇరాన్ సరిహద్దును కలిగి ఉంది. కాగా తాలిబన్లు BLA ఫైటర్లకు ఆయుధాల సరఫరా చేసి ఆదుకుంటున్నాయి. కాగా బలోచ్ ఫైటర్లు పాకిస్తాన్లో దాడులు చేసి సరిహద్దులో ఉన్న ఇరాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్కి పారిపోతూ ఉంటాయి. అక్కడే వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోంది. కాగా బలోచిస్తాన్ ఫైటర్లు ప్రధానంగా పాకిస్తాన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పాటు భద్రతా దళాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉంటుంది. అలాగే పాకిస్తాన్కు దక్షిణాన ఉన్న కరాచీ పోర్ట్ సిటీపై కూడా దాడులు చేస్తూ ఉంటుంది. ఇక విదేశీయులపై దాడులు చేయాలంటే ముఖ్యంగా చైనా పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనుకుంటే మాత్రం మహిళా సూసైడ్ బాంబర్స్ని రంగంలోకి దించుతుంది. అయితే BLA రిక్రూట్మెంట్లు కూడా ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి. బాగా చదువుకున్న వారు యువకుల్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటుంది. ఇక పాకిస్తాన్లోని 240 మిలియన్ జనాభాలో 15 మిలియన్ జనాభా బలోచిస్తాన్లో ఉంది. దేశంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న రీజియన్ కూడా బలోచిస్తాన్. ఇక్కడ ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. బొగ్గు, బంగారం, వెండి, గ్యాస్ లభిస్తోంది. అయితే ఈ ప్రకృతి వనరుల్ని పాక్ ప్రభుత్వం చైనాకు అప్పగించి సొమ్ము చేసుకుంటోంది. తమ రీజన్లో ఉన్న ప్రకృతి వనరులు చైనాకు దోచిపెట్టి ఆ డబ్బు పాకిస్తాన్ తీసుకుంటోంది. తమకు వాటా ఇవ్వాలని బలోచ్ ఫైటర్లు పోరాడుతుంటే వారిపై ఉక్కుపాతం మోపుతోంది పాక్ ప్రభుత్వం. కాగా చైనా బలోచిస్తాన్లో $65 బిలియన్ పెట్టుబడులు పెట్టి పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఇక బలోచిస్తాన్లో మొత్తం 17 రేర్ ఎర్త్ మినరల్స్ కు గాను 12 మినరల్స్ బలోచిస్తాన్లో లభిస్తున్నాయి. కాగా ఈ మినరల్స్ ని బ్యాటరీలు, క్లాక్లు, వైరింగ్, మిలిటరీ హార్డ్వేర్తో పాటు స్మార్ట్ ఫోన్లు, సెమీ కండక్టర్స్, టెక్నాలజికల్ ప్రొడక్టుల్ని వాడుతున్నారు. ఇక తాజాగా బంగారంతో పాటు రాగి గనుల్ని చైనా తవ్వుకుంటోంది. ఇదిలా ఉండగా చైనాకు తోడు అమెరికా కూడా బలోచిస్తాన్లో రెకో డెక్ ప్రాంతంలో $1.25 బిలియన్ పెట్టుబడులు పెడతామని గత ఏడాది ప్రకటించింది. ఇక బలోచ్ ఫైటర్ల వాదన ఏంటంటే తమ భూభాగంలో లభించే సహజ వనరుల్ని ఇతర దేశాలకు పాకిస్తాన్ కట్టబెడుతుంటే తాము మౌనంగా ఎందుకుండాలి, తమకు వాటా ఇవ్వమంటే ముఖం చాటేస్తోందని, అందుకే తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాడుతోంది. మరి వారి పోరాటం సఫలమవుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి.